ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్లో తడబడింది. ఎట్టకేలకు ఆర్సీబీ 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్స్లో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్స్లో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. ఫలితంగా 6 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఫైనల్లో ఓడిన మా కుర్రాళ్లు సందర్భానికి తగినట్టు ఆడారు. ఈ మ్యాచ్లో ఓడాల్సింది కాదేమో. గత మ్యాచ్లో 200 పరుగుల లక్ష్యం సులువుగా ఛేదించాం, కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృణాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతని అనుభవాన్ని ఉపయోగించి బౌలింగ్ చేశాడు. మా జట్టులో చాలా మంది కుర్రాలు తొలి సీజన్ ఆడారు, అయినా వారు ఫియర్లెస్ గేమ్ని ఆడారు. వచ్చే ఏడాది టైటిల్ గెలిచే ప్రయత్నం చేస్తామని శ్రేయాస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ ఫైనల్ మ్యాచ్లో పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. చివర్లో శశాంక్ 30 బంతుల్లో 61 పరుగులు నాటౌట్గా హాఫ్ సెంచరీతో చెలరేగిన ఫలితం లేకపోయింది. పంజాబ్కి ఓటమి తప్పలేదు. జోష్ ఇంగ్లీష్ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ 22 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మరొక వైపు ఆర్సీబీ బౌలర్స్ కృణాల్ పాండ్యా 4 ఓవర్స్ వేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లను పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, యశ్ దయాల్, జోష్ హజల్వుడ్, రొమారియో షెఫర్డ్ తలా 1 వికెట్ను పడగొట్టారు. ఇక పంజాబ్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్లో విఫలమవ్వడం. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ మొదటి వికెట్కి 43 పరుగులు చేసింది. ఓపెనర్స్ నెమ్మదిగా ఆడారు. ప్రియాంష్ ఆర్య నెమ్మదిగా ఆడారు. ప్రియాంష్ 19 బంతుల్లో 24 పరుగులు చేయగా ప్రభుసింగ్ 26 పరుగులు చేయడానికి 22 బంతులు ఆడాడు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫైనల్స్లో బ్యాట్లో విఫలమయ్యారు. అతను 2 బంతులు 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. అతన్ని రొమారియో షెఫర్డ్ అవుట్ చేశాడు. అతను వచ్చిన సమయంలో పంజాబ్ కింగ్స్ పటిష్ట స్థితిలో ఉంది, కానీ అతని వికెట్ తర్వాత పరిస్థితి మారిపోయింది. చివరికి స్టోయినిస్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశించారు. అతను మొదటి బంతికి 6 కొట్టాడు, కానీ తర్వాతి బంతికి బాధ్యతారహితమైన షాట్ ఆడటం ద్వారా క్యాచ్ అవుట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన స్లో బాల్ను అతడు సరిగ్గా రీడ్ చేయలేకపోయాడు. బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. దాంతో ఓడిపోయి కప్పు వదిలేసింది పంజాబ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.